హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి మా అత్తమ్మ వచ్చింది కదా, ఆ రోజు తీసానమాట. ఇంక పొద్దున్న దీపారాధన అయితే చేసేసి ఇంకా మా వారైతే మార్కెట్కి వెళ్ళి గోంగూర టమాటాలు అవన్నీ తెచ్చారనమాట. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇంకా పచ్చళ్ళు చేయడానికి మా అత్తమ్మ అయితే తీసుకురావడానికి వెళ్ళారని ఇంకా అంతా కడిగేసి బాగా వాష్ చేసి పెట్టేశాను. ఇంకా టమాటాలు అవి కోసేసి మా అత్తమ్మ అయితే ఇలా ఒక పక్క గోంగూర పచ్చడికి ఒక పక్క టమాటా పచ్చడి అయితే చేస్తుందన్నమాట. టమాటాలు అయితే చాలా రేటు ఉన్నాయండి, కేజీ 50 రూపీస్ అంట. అందుకే తక్కువే చేస్తున్నాం ఈసారి. పోయినసారి అయితే 5 కేజీలు చేసాం, కానీ 5 కేజీలు నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఉంటుందిలే బయట అని చెప్పేసి వదిలేసాను. బూజు పట్టిపోయింది. ఇంక అందుకని ఈసారి కొంచెమే చేసామన్నమాట. ఒక 2 కేజీల కాయల వరకే చేసాము. ఇంత అయితే అయ్యింది. ఇదైతే ఎండలో ఎండబెట్టకుండా చేస్తుందండి మా అత్తమ్మ, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అనమాట. చూసారు కదా, ఇలా అయితే చేస్తూ ఉంది. నేనైతే ఇంకా కావాల్సినవి అన్నీ అందిస్తూ ఉన్నాను అనమాట. ఇదైతే టమాటా పచ్చడిలోకి పొడి అయితే దంచుతున్నాను, మెంతుల పొడి. ఇంకా వీడియో అయితే చాలా లెంగ్తీగా అయితే తీయలేదులేండి, వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు వీడియోలో కనిపించడం. ఇంకా మా వారైతే చిన్న క్లిప్ అయితే తీశారనమాట. ఇంక ఇష్టం లేనప్పుడు మనం పోస్ట్ చేయకూడదు. నన్ను వీడియోస్ చేసుకోవడమే చాలా గొప్ప. ఇంకా వాళ్ళైతే తీసుకొచ్చి ఇంక ఇష్టం లేనప్పుడు దీంట్లో పెట్టడం ఇష్టం లేదు. ఇంకో పక్క అయితే వంట చేస్తూ ఉన్నాము. ఇంకా మార్కెట్కి వెళ్ళారు కదా, లేత వంకాయలు అయితే మా వారైతే తెచ్చారనమాట. ఇంకా వాటితోటి గుత్తొంకాయ అయితే చేయమని చెప్పాడు. ఇంక మా అత్తమ్మ గుత్తొంకాయ అయితే చేస్తుందనమాట. నేనైతే వేరే స్టైల్గా చేస్తాను. ఇంక మా అత్తమ్మ అయితే ఈ విధంగా చేసింది. ఇలా చేస్తేనే ఇష్టం అంట. అమ్మ నువ్వు చెయ్యమ్మా అని చెప్పాడు. ఎంతైనా మనం చేస్తే ఇంకా తప్పక తింటారు. ఇంకా వాళ్ళ అమ్మ చేస్తే ఇష్టంగా తింటారనమాట. ఇంకా మన పనసకాయ తెచ్చాము కదండి, ఆ గింజలన్నీ ఉంటే ఇలా అయితే ఉడకబెట్టేసాము. ఈ ఉడకబెట్టడం కంటే కాల్చుకొని తింటేనే టేస్ట్ ఎక్కువ ఉంటాయి, కానీ ఇప్పుడు పొయ్యి అవన్నీ లేవు కదా, ఇంకా అందుకని ఉడకబెట్టేస్తాం అనమాట. అంతా పచ్చడి అంతా అయిపోయింది, ఇలా రెడీ అయ్యింది. చూడండి, తక్కువ పచ్చడి అనమాట. ఒక 20 రూపీస్ గోంగూరకి అయితే చేసాము. ఇదైతే టమాటా చట్నీ. ఇంకా నేను ఈవినింగ్ అయితే వచ్చింది. ఇంక ఈరోజంతా ఉండి ఈరోజు ఈవినింగ్ అయితే వెళ్ళిందనమాట. వస్తూ ఇవైతే మనకి బల్లో పిండితోటి అచ్చులు చేస్తారు కదండి, అవైతే తెచ్చిందనమాట. ఇవన్నీ చేసుకొని మేము లంచ్ తినే తలకి 3:30 అలా అయిపోయిందండి. ఇంక అన్నం తినేసి మా అత్తమ్మ అయితే బయలుదేరింది. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అయిందండి. దేవుడి దీపారాధన కూడా చేస్తాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఏం పని లేదు, ఎందుకంటే దాకా చేసాం కదా, మేము అన్నం తినే టైంకి కూడా 3:30 అలా అయిందనమాట. ఎందుకంటే పచ్చళ్ళు అవి చేస్తూ ఉన్నాం కదా, లేట్ అయిపోయింది. ఇంక అప్పుడైతే వండుకొని తిన్నాం కదా, ఇంక ఇప్పుడైతే ఎవరు నాకొద్దు అన్నం అని చెప్పారు. ఇంకా పచ్చళ్ళు అయితే చేస్తున్నాయండి. ఇంక అవన్నీ ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే తీసి పెట్టాలి. తిరగమాత వేసేసి మా అత్తమ్మ అయితే ఊరెళ్ళింది, ఇందాక వెళ్ళిపోయింది. ఇంకా ఇవన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు నేనైతే అన్ని డబ్బాల్లోకి అయితే తీసి పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసినంటే టమాటా పచ్చడి మనం ఎండబెట్టి చేయట్లేదు కాబట్టి బూజు పట్టకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పోయినసారి కూడా అలాగే అండి, ఆత్రంగా 5 కేజీలు అయితే పట్టించాను మా అత్తమ్మని తీసుకొచ్చి. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలానే పెట్టాను, మొత్తం బూజు పట్టిపోయింది. ఇంక అందుకని ఈసారి మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసాను అనమాట. ఇందాక మొత్తం డబ్బాల్లోకి తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లోకి పెట్టేసానంటే మనం వాడుకునేది బయట పెట్టుకోవచ్చు. గోంగూర పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టలేండి, అది కొంచెమే చేసామన్నమాట, కొంచెమే అయింది. అదైతే బయటే వండిచ్చేస్తాను. దాంట్లో ఏం మనం నీళ్లు కానీ ఆనియన్స్ ఎర్రగడ్డ ఏమి వేయలేదు కాబట్టి ఒక వారం రోజు బయట ఉంటుంది. ఈలోపు మా చింటమ్మ తినేస్తాడండి. మా చింటమ్మకి పచ్చళ్ళు పొడిలు ఉంటే చాలు. అందులో గోంగూర పచ్చడి అంటే ఫేవరెట్ అనమాట. ఇంకా ఏ కూర ఉన్నా అస్సలు తిండు. మధ్యాహ్నం అయితే గుత్తొంకాయ చేసామండి, అసలు గుత్తొంకాయ వేసుకోలేదన్నమాట. ఆ పచ్చడితోనే తినలేసేసాడు. ఇంకా వాడి కోసమే చేపించాము. ఇంకా అది పనిగా పిలిచాడు ఫోన్ చేసి, నానమ్మ నాకు ఆ పచ్చడి కావాలి ఈ పచ్చడి కావాలి అని చెప్పి. ఇంకా అందుకని వచ్చి చేసి వెళ్ళిందనమాట. ఇంక ఈరోజు అయితే అసలు మిషన్ ఎక్కలేదండి. నిన్న ఒక బ్లౌజ్ కుట్టానని చెప్పాను కదా నిన్నటి వీడియో ఎండ్ చేసేసిన తర్వాత నైట్ 10:30 దాకా కుట్టాను అనమాట. అయిపోయింది. అదైతే ఈరోజు ఇందాక
4 గంటలప్పుడు హెమ్మింగ్ వేసి పెట్టాను. ఇప్పుడు వస్తే ఇచ్చేద్దాం అని చెప్పి ఒకవేళ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకుంటాను. ఇంకా రేపటి నుంచైనా కుట్టాలండి. రేపు కూడా ఎక్కను. రేపు ఏంటంటే మనకి అమావాస్య కదా, ఇక్కడ రామతీర్థం తిరునాళ్ళు జరుగుతుంది. అమావాస్య వచ్చిన రోజు అక్కడికి వెళ్ళి మునుగుతారనమాట, సముద్ర స్నానం చేస్తారు. పోయినసారి సంవత్సరం మునిగినప్పుడు కూడా నేను వీడియో అప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట, వీడియో కూడా చేస్తున్నాను. ఇంకా వెళ్దాం అనుకుంటున్నాము. పిల్లల్ని స్కూల్కి వదిలేసిన తర్వాత వెళ్దాము. ఎందుకంటే వాళ్ళకి మొన్నే కదండి స్కూల్ తీస్తారు. ఒక 2-3 డేస్ అయితే తిరుపతికి వెళ్ళాం కదా, ఇంకా అప్పుడైతే స్కూల్లో 3 రోజులు అయితే ఆపేస్తాము. అందులో ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళలేదండి. ఈరోజు బంద్ అంట, స్కూల్కి సెలవు ఇచ్చారు. వాళ్ళ నానమ్మ వచ్చింది, అందులో స్కూల్కి సెలవు వచ్చింది, రెండూ కలిసి వచ్చాయన్నమాట. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.